హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో దోశ పిండి లేకుండా అప్పటికప్పుడు నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ దోశ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా అప్పటికప్పుడు నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండిని వేసుకోవడం వల్ల మనకి పిండి చక్కగా బైండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకోసం వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకొని వీటిని ఫస్ట్ కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొద్దిగా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొద్దిగా బరక తగిలే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. మీరు ఇక్కడ పులిసిన పెరుగునైనా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగునైనా కానీ తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఫస్ట్ ఎక్కువ పోసుకోవద్దు, ఈ పిండిని కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత దోశ మీద వేసుకోవడానికి నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఈ కారం నెయ్యి చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశల పిండిని చూస్తే మనకి ఇందాకటి కన్నా కానీ కొద్దిగా గట్టిగా అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా నార్మల్ దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోవద్దు. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. గరిటె జారుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి దోశ వేసుకునే ముందు ఇలా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. అండ్ అలానే దీని మీద 1 టీ స్పూన్ నీళ్ళని కూడా వేసుకొని ఈ వంట సోడా పిండిలో చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. ఇది దోశ వేసుకునే ముందు మాత్రమే వంట సోడాని వేసుకోవాలి, లేదంటే మీకు దోశ అంత పర్ఫెక్ట్గా రాదు. వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టొద్దు, వెంటనే దోశను వేసుకోవాలి. ఈ దోశను వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేయండి. నూనెని మరీ ఎక్కువగా గ్రీజీగా రాసుకోవద్దు, జస్ట్ ఒక్క చుక్క ఇలా రాసుకుంటే సరిపోతుంది. తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసేయండి. ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే దోశ మీకు గరిటెకి చుట్టుకుపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయే వరకు ఉడికించుకోవాలి. దోశ పైన ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి కారాన్ని కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి.
ఇలా దోశ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు నెయ్యి కారం దోశను ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాలను గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని, పెరుగుని అండ్ నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి రెండు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరి ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి. చూసారా, మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగుని నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ, ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత పల్చగా ఎంత బాగా ఉందో, మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిలవ ఉండదు అనమాట. మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో.
ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఇన్స్టంట్ ఉల్లిపాయ మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక అరకప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు కనుక లేకపోతే కమ్మటి పెరుగునైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా బంగాళాదుంప ముక్కల్ని అండ్ పెరుగుని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా ఈ బంగాళాదుంప ముక్కలు తగలకూడదు అనమాట. ఆ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అంటారు కదా. ఇలా బొంబాయి రవ్వని కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుంటే మనకి రవ్వ అంతా కూడా చక్కగా ఈ బంగాళాదుంప మిశ్రమంలో కలిసిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండిని వేసుకోవడం వల్ల మనకి చక్కగా దోశ అనేది బైండ్ అయి ఉంటుంది అనమాట. అందుకోసం వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో శనగపిండిని కూడా వేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కూడా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా నానుతుంది అనమాట. ఈలోపు ఈ దోశ పైన వేసుకోవడానికి ఉల్లిపాయ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఉల్లిపాయ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర అండ్ ఆవాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ పచ్చిమిర్చిని అండ్ వెల్లుల్లి ముక్కలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత పసుపు అండ్ 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఈ కారం అంతా కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలకి పడుతుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు టమోటా ప్యూరీని వేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ టమోటాలను తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మనకి 1/2 కప్పు వరకు టమోటా గుజ్జు అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా టమోటా గుజ్జును కూడా వేసుకున్న తర్వాత చక్కగా అంతా కూడా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి దోశ మీద వేసుకోవడానికి ఉల్లిపాయ మసాలా రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు మనకి 10 నిమిషాలు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దోశల పిండిని చూస్తే కొద్దిగా లైట్గా గట్టిపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అండ్ అలానే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఈనోని కానీ లేదంటే బేకింగ్ సోడాని కానీ వేసుకోండి. సో నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ బాటిల్లో దొరుకుతుంది చూసారా ఈనో, ఆ ఈనోని వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని ఈ పిండిలో ఉప్పు అండ్ ఈనో చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలి.
చేసుకోవాలి. ఇంతకన్నా పలుచగా చేసుకోవద్దు, లేదంటే ఇంతకన్నా కానీ గట్టిగా కూడా ప్రిపేర్ చేసుకోవద్దు. ఇలా దోశల పిండిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇది మామూలు దోశలాగే చక్కగా పలుచగా వస్తుంది అనమాట. ఇలా దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఇలా కొద్దిగా నూనెని వేసుకొని దోశని అన్ని వైపులు కూడా ఈ ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా కాల్చుకోవాలి. దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలాని వేసుకొని ఇలా దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మీకు కావాల్సిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దున్నే హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో నేను ఒక దోశని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి చూపిస్తున్నాను, చూసారా, స్ట్రీట్ స్టైల్లో లాగా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా ఉల్లిపాయ మసాలా దోశని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్స్టెంట్ దోశని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకోండి. ఇక్కడ నేను కప్పుతో తీసుకుంటున్నాను, మీరు కావాలంటే ఇదే విధంగా గ్లాస్తో కూడా తీసుకోవచ్చు. సో ఇలా 3 కప్పుల మరమరాలని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ మరమరాలు మునిగే వరకు నీళ్ళని పోసుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. వీటిపైన డస్ట్ అలాంటిది ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కూడా పోయే వరకు ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా మరమరాల్ని శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మళ్ళీ తిరిగి ఫ్రెష్ నీళ్ళని వేసుకొని ఈ మరమరాల్ని ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. 1 కప్పు బొంబాయి రవ్వని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఒకసారి శుభ్రంగా చేత్తో ఈ విధంగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత 1-2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అలా వదిలేసారంటే మనకి రవ్వ అనేది కిందకి వెళ్ళిపోతుంది అండ్ నీళ్లు పైకి తేలుతాయి అన్నమాట. మీరు వెంటనే కనుక ఈ నీళ్ళను వంచేసారంటే ఈ నీళ్ళతో పాటుగా రవ్వ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఈ పైన నీళ్ళు ఈ విధంగా తేలుతాయి. ఈ నీళ్ళని వంచేసుకొని ఈ రవ్వలో కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ రవ్వను కూడా ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఈ మరమరాలు అండ్ రవ్వ నానే లోపల మనం దీనిలోకి ఒక మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఈ చింతపండుని శుభ్రంగా ఒకసారి కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి చింతపండు మునిగే వరకు నీళ్ళని పోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ చింతపండు నానే లోపల మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకొని ఈ మినపప్పుని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి, లేదంటే ఈ మినపప్పు అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకని కలుపుకుంటూ చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇక నేను మీకు మినపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇంకొక టీ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 2 వెల్లుల్లి రెబ్బలను
కూడా పైన పొట్టు తీసేసి వేసుకోండి. వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ మనకి ఎలాంటి కలర్ రావాల్సిన అవసరం లేదనమాట, జస్ట్ అది కొద్దిగా మెత్తగా అయిపోతే సరిపోతుంది. సో ఉల్లిపాయ మనకి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా 6 లేదా 7 ఎండుమిర్చిని వేసుకోండి. వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో చూసారా, ఎండుమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పుని వేసుకోండి. అండ్ అలానే మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే మనకి ఈ ఎండుమిర్చి ఈజీగా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా తుంచుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఈ ఉల్లిపాయను కూడా వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. వేసేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు అండ్ అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక నేను మీకు తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో ఈ తాలింపుని వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే మినప్పప్పు ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ ప్రాసెస్ అయ్యే లోపల ఈ మరమరాలు అండ్ బొంబాయి రవ్వ చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న మరమరాల్లో నుంచి నీళ్ళని గట్టిగా పిండేసి ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. నీళ్ళతో సహా వేసుకోవద్దు, ఇలా పిండి వేసుకోవాలన్నమాట. సో మరమరాలని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసుకొని ఈ రవ్వను కూడా ఇందులోకి వేసేసుకోండి. అండ్ అలానే ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకున్న పెరుగు అనేది కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని తీసుకున్నారంటే మనకి దోశ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా సరే వేసుకోవచ్చు. ఇలా 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని మనం రెగ్యులర్గా దోశల పిండికి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి నీళ్ళు ఎక్కువగా ఏం పట్టవు, ఎందుకంటే మనం నానబెట్టుకున్న మరమరాలు కొద్దిగా వాటర్ని పీల్చుకొని ఉంటాయి అండ్ రవ్వ కూడా అలానే వాటర్ని పీల్చుకొని ఉంటుంది కదా. సో అందుకని మనం గ్రైండ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ నీళ్ళు పడతాయి. కాబట్టి చూసుకొని నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఒకేసారి నీళ్ళని పోసేసి గ్రైండ్ చేసుకున్నారంటే పిండి అనేది జారైపోతుంది. సో అందుకని చూసుకొని జాగ్రత్తగా కొద్దిగా నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. సో ఇలా వంట సోడాని వేసుకున్న తర్వాత ఈ వంట సోడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే మనకి దోశల పిండి రెడీ అయిపోయినట్లే. సో ఇక లేట్ చేయకుండా ఈ పిండితోటి మనం దోశలు వేసేసుకుందాము. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె తీసుకొని దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా వస్తుందో. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన ఈ విధంగా పచ్చిదనం పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలుతుంది
అవుతుంది అనమాట. సో చూసారా, నేను ఇక్కడ దోశ అంతా కూడా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని కొద్దిసేపు కాల్చుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. సో రెండు వైపులు కూడా దోశ కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమే. అండ్ అలానే ఈ దోశల పిండితో 2-3 రకాలుగా దోశలు వేసుకోవచ్చు. అవి ఎలా వేసుకోవచ్చో నేను చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే మీరు క్రిస్పీ దోశ కావాలంటే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నారంటే మనకి ప్యాన్ అనేది చక్కగా క్లీన్ అయిపోయి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు నార్మల్గా మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోండి. వేసేసుకొని దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ నూనెను వేసుకొని దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మినపప్పు చట్నీ ఉంది కదా, ఆ చట్నీని 1 టీ స్పూన్ ఈ దోశ మీద వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ దోశ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఆ వేడికే మనకి ఉల్లిపాయ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. సో మనకి రెడ్ చట్నీ ఉల్లిపాయ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే పిండితో దోశని పల్చగా వేసేసుకొని ఈ విధంగా మసాలా దోశలాగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత ఎర్రగా వచ్చిందో. ఈ దోశకి మధ్యలో మీరు ఆలు మసాలా పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే 4వ రకం వచ్చేసి ఇలా దోశను వేసుకొని దోశ అంతా కూడా క్రిస్పీగా కాలిన తర్వాత కత్తితో కానీ లేదంటే కత్తితో కానీ దోశని ఈ విధంగా మధ్య వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ విధంగా కోన్ షేప్లో తిప్పుకున్నారంటే మనకి కోన్ దోశ కూడా రెడీ అయిపోతుంది. సో చూసారా, ఇడ్లీ పిండి దోశ పిండి లేకుండా ఎటువంటి పప్పులు నానపెట్టకుండా చిటికలో దోశల్ని అండ్ చట్నీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సెట్ దోశల్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సెట్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇది కొంచెం సన్నగా ఉండే గోధుమ రవ్వ అనమాట. మీ దగ్గర లావుగా ఉండే గోధుమ రవ్వ ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు చిక్కటి మజ్జిగని వేసుకోండి. కొద్దిగా పెరుగులో కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకొని ఇలా చిక్కగా మజ్జిగ చేసుకొని ఈ మజ్జిగని వేసుకోవాలి. ఇలా 1 కప్పు గోధుమ రవ్వ అలాగే 1 కప్పు మజ్జిగను వేసుకొని ఇవి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ రవ్వని ఈ మజ్జిగలో జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, ఈ రవ్వ మజ్జిగను పీల్చుకొని చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని పోసుకోండి. అండ్ అలానే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఇంతకన్నా ఎక్కువగా పోసుకోవద్దు. మీరు ఏ కప్పుతో అయితే రవ్వను నానబెట్టుకున్నారో సేమ్ కప్పుతోటి 1/2 కప్పు మాత్రమే నీళ్ళని వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశను వేసుకోవడానికి 3 రకాల ప్రాసెస్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మీరు ఈ పిండిని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే దోశలను వేసుకోవచ్చు. లేదు మాకు ఫర్మెంటేషన్ చేసుకునే అంత టైం లేదు, అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి అనుకుంటే ఇలానే దోశను వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండితోటి దోశ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ఈనో పౌడర్ని వేసుకొని కలుపుకున్నారంటే మీకు దోశ అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 1 టీ స్పూన్ ఈనో అలాగే 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని ఈ ఈనో పౌడరు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి దోశ పిండి చూసారా ఈ విధంగా బబుల్స్గా చాలా బాగా వస్తుంది అనమాట.
సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. దోశల పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. మీరు కావాలంటే దీంతో పల్చగా దోశను కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఈ విధంగా సెట్ దోశను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మందంగా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన చూసారా చక్కగా హోల్స్ దోశ వేసిన వెంటనే ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో ఇలా దోశ అంతా కూడా పైన భాగం చక్కగా పిండి ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు 7 నుండి 8 దోశల వరకు వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు కొలతలను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో నేను ఇక్కడ దోశలన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలన్నీ వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ దోశ చూసారా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మెత్తగా స్పాంజీ లాగా ఎంత బాగుందో కదా. మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఉదయం పూట టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టెంట్గా తినాలి అనిపించినప్పుడు కానీ హెల్తీగా ఇలా గోధుమ రవ్వతో అప్పటికప్పుడు దోశలు వేసుకొని చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఎమ్మీ సూపర్ టేస్టీ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్స్కి అంచున ఉండే ఈ బ్రౌన్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్రౌన్ పార్ట్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వీటిని కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి వాటిని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ క్రమ్స్ లాగా రెసిపీస్లో వాడేసుకోవచ్చు. సో ఇలా అన్ని బ్రెడ్లను కూడా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ బ్రెడ్ని ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. ఇలా ముక్కలుగా వేసుకున్న బ్రెడ్ని ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా బ్రెడ్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. అండ్ అలాగే 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది కొద్దిగా పుల్లగా ఉన్నది తీసుకున్నారంటే మన దోశ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోతే మామూలు పెరుగునైనా సరే వేసేసుకోవచ్చు. సో ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 1.5 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 1/2 కప్పు నీళ్ళను పోసి స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటే మనం వేసిన నీళ్ళు అనేవి లోపల బ్రెడ్ క్రమ్స్ వరకు వెళ్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 కప్పు నీళ్ళను పోసుకొని ఇదే విధంగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల మనకి మిక్సీ జార్లో నీళ్ళు మరీ నిండుగా లేకుండా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలిపితే మనకి గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు అలా కాకుండా ఒకేసారి 1.5 కప్పుల నీళ్ళను పోసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. సో అలా రాకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్పు నీళ్ళను కూడా వేసి ఒకసారి కలిపి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని కన్సిస్టెన్సీని ఒకసారి
ఒకసారి చెక్ చేసుకోండి. మనం రెగ్యులర్గా దోశ పిండిని ఎలా అయితే జారుగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ కూడా. సో ఇక్కడ కొద్దిగా పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది. సో అందుకని మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని వాటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండిలోకి వేసేసుకోండి. సో ఇక్కడ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి టోటల్గా 1.5 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యూస్ చేసామన్నమాట. ఇంతకన్నా ఎక్కువగా నీళ్ళని పోసుకొని పిండిని జార్ చేసుకోవద్దు. సో ఇలా నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకొని ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో 10 నిమిషాల తర్వాత మనం పిండిని చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మనకి పిండి అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ పిండితో క్రిస్పీ టేస్టీ దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దోశ వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. బాగా వేడిగా రావాల్సిన అవసరం ఏమీ లేదు. హీట్ అయిన తర్వాత దీని మీద జస్ట్ కొద్దిగా ఒక డ్రాప్ అంతా నూనెను వేసుకోండి. వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ ఒకసారి ఈ విధంగా తుడిచేసుకోండి. అంటే నూనె అనేది మరి గ్రీజీగా రాసుకోకూడదు. జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి. తర్వాత కొన్ని నీళ్ళను ఈ విధంగా ప్యాన్ మీద చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన ప్యాన్ అనేది కొద్దిగా చల్లబడుతుంది. అప్పుడు దోశ వేసుకున్నారంటే దోశ అనేది క్రిస్పీగా ఎర్రగా కాలుతుందన్నమాట. అందుకోసం అనమాట. వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా, వీటన్నింటిని కూడా ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ విధంగా ఒక గరిటెడు పిండిని తీసుకోండి. దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోశని నార్మల్గా మనం ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోండి. స్లోగా అలా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా వేసేసుకోండి. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. ఫ్లేమ్ని హైలోకి పెట్టుకున్న తర్వాత దోశని ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా పైన పిండి అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. ఈ దోశకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నెయ్యి వద్దు అనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చు. సో ఇలా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకున్న తర్వాత ఒకసారి దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. అండ్ అలానే ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత ఇది మంట అనేది ఈవెన్గా అన్ని వైపులా ఈవెన్గా వస్తే పర్వాలేదు. ఒకవేళ రావట్లేదు అని అంటే ప్యాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే అన్ని వైపులు కూడా దోశ ఈవెన్గా కాలుతుంది. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీ క్రిస్పీ అండ్ టేస్టీ దోశ రెడీ అయిపోయింది. కేవలం 10 నిమిషాల్లో మీరు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా ఈ దోశను వేసేసుకోవచ్చు. అండ్ అలానే అప్పుడప్పుడు మన ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ దోశల్ని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకోండి. ఇలా రవ్వని అటుకుల్ని అండ్ మినపగుళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని దీని మీద మూత పెట్టేసి వీటన్నింటిని కూడా బాగా
మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇది పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని మిక్సీ జార్లో నేను ఇంకొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక గంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. లేదు అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కనుక దోశలు వేసుకున్నారంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం ఒక గంట సేపు అయినా సరే పక్కన పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ నైట్ టైము గ్రైండ్ చేసేసుకున్నాను, ఉదయాన్నే దోశలు వేసుకుందామని. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేసాను అనమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ అంతా పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల మనకి దోశ కలర్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీకు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఉప్పుని అండ్ పంచదారని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిలో ఈ రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. అండ్ పిండి కూడా చూసారా మనకి చక్కగా పులిసింది. ఈ పిండి చూస్తే ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటాయన్నమాట. ఇలా కనుక పిండి రెడీ అయితే మీరు పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్లు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ఈ దోశలు వేసుకోవాలంటే ఇందులోకి జస్ట్ ఒక్క చిటికెడంతా వంట సోడాని వేసుకోండి. దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ వంట సోడా ఏమీ వేయట్లేదు, ఎందుకంటే నేను నైట్ టైం గ్రైండ్ చేసేసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది చక్కగా పులిసింది అనమాట. సో అందుకని వంట సోడా వేసుకోవట్లేదు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలంటే పిండిని 1 గంట సేపు పక్కన పెట్టేసి కొద్దిగా వంట సోడాను వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద అలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా పైన రంగు మారే వరకు వేయించుకోవాలి. వీటిని కలుపుకుంటూ మీరు ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు పల్లీలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఒక పల్లీని తీసుకొని పొట్టు తీసి చూస్తే మనకి ఈజీగా ఊడిపోవాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీ కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని జస్ట్ వీటిని ఒక 30 సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసుకోండి. అంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న తడంతా పోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి నూనె వేసుకోవాలన్నమాట. వెంటనే కనుక నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే పచ్చిమిర్చి అనేవి తుల్లి మన మీద పడతాయి. సో అందుకని ఇవి కొద్దిగా జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 చుక్క నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి అనేవి మంచి కారం గల పచ్చిమిర్చి అనమాట. సో అందుకని తక్కువగా తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చిమిర్చిని వేయించుకునే లోపు మనకి పల్లీలు అనేవి చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టుని మీకు నచ్చితే తీసేసుకోండి, లేదంటే అలాగే వేసేసుకున్నా కానీ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పొట్టుని తీసేసి ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 5-6 పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుదీనా లేకపోతే కొత్తిమీరనైనా సరే వేసుకోవచ్చు, కానీ పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. అండ్ అలానే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకోవట్లేదు అనమాట.
చట్నీని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని వేసి జస్ట్ కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటాను. అలా వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు కావాలంటే ఇప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి నేను వేయించిన పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకున్నాను. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇందాక మనం పల్లీలు వేయించుకున్న ప్యాన్నే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అండ్ అలానే 1/4 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఈ పప్పుల్ని కొద్దిగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అండ్ అలానే 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ పోపులోకి వేసుకొని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. సో మనకి దోసల పిండి రెడీగా ఉంది అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇక లేట్ చేయకుండా ఎమ్మీగా సాఫ్ట్ దోశల్ని వేసేసుకుందాము. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ విధంగా దోశలు వేసుకోండి. ఇలా దోశలు వేసుకున్న తర్వాత దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనెను వేసుకోండి. ఈ దోశకి నూనె కూడా ఎక్కువ పట్టదనమాట, చాలా తక్కువ పడుతుంది. ఇలా నూనెను కూడా వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీకు కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు. లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు 2 పక్కలు కూడా కాల్చి తీసుకుంటున్నాను అనమాట. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, చూస్తేనే అర్థమవుతుంది కదా, చక్కగా హోల్స్గా వచ్చింది కదా. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అన్ని దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఇక్కడ మిగిలిన పిండితో కూడా దోశలు వేస్తున్నాను చూసారా. అన్నీ కూడా దోశలు వేసిన వెంటనే ఈ విధంగా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ నేను అన్ని దోశలను కూడా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ ఇంట్లో అందరు కూడా లైక్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. దోశని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా 1 కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. మీరు వాడే పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి 4 మీడియం సైజ్ టమోటాలని శుభ్రంగా కడిగేసి వాటిని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మెత్తబడే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో టమోటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఈ చట్నీలో ఈ కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కాబట్టి స్కిప్ చేసుకోకుండా ఇలా కొత్తిమీరని ఖచ్చితంగా వేసుకోండి. ఈ టమోటాలని అండ్ కొత్తిమీరని కలుపుకుంటూ ఈ టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఉడికేటప్పుడు ఇందులోకి 1 చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి.
ఇలా చింతపండును కొద్దిగా వేసుకోవడం వలన మనం చేసుకోబోయే చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ టమోటాలు పుల్లగా ఉంటాయి కదా, కాబట్టి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో టమోటాలు మొత్తానికి మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఈ మిశ్రమం ఒక పక్క చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు మనం దోశల కోసం దోశల పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని కానీ, లేదంటే నేను ఇక్కడ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మీరు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు ఈ పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిలో ఉండలేమీ లేకుండా ఉండేటట్లుగా ఫస్ట్ చక్కగా కలిపేసుకోండి. మీరు ఫస్టే నీళ్ళను ఎక్కువగా వేసేసుకున్నారంటే ఈ పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అనమాట. కాబట్టి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఫస్ట్ ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో పిండి అంతా కూడా కలిపేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట. మీరు ఇంతకన్నా గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు దోశ వేసుకునేటప్పుడు దోశ అంతా కూడా పెనానికి అతుక్కుపోతుంది అనమాట. సో అందుకని చూసుకొని ఇలా జారుగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న టమోటా మిశ్రమం అనేది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం టమోటాలు ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ ఈ దోశల్లోకే కాకుండా ఇడ్లీ, నార్మల్ దోశ, పెసరట్టు, ఉప్మా ఇలా ఎందులోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న దోశల పిండిని చూడండి. కన్సిస్టెన్సీ మనకి ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలన్నమాట. ఇప్పుడు దోశ వేసుకునే ముందు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. ఈ వంట సోడాని ముందే వేసుకొని కలుపుకోవద్దు, మనం జస్ట్ దోశ వేసుకునే ముందు మాత్రమే ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. మీరు ఈ వంట సోడా ప్లేస్లో ఈనో అయినా సరే వేసుకోవచ్చు. సో పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటెడు వేసుకొని మనం నార్మల్ దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశను వేసుకోవచ్చు. ఇలా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన పిండి అంతా కూడా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో దోశ పైన పిండి ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి. నెయ్యి వేసుకున్నారంటే మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోండి. సో ఇలా దోశ రెండు వైపులు కూడా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేస్తాం. సో ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, దోశ చాలా మెత్తగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఇలా 5 నిమిషాల్లో దోశని అండ్ చట్నీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ ఇన్స్టంట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇన్స్టంట్ బెన్నె దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని అంటారు. ఇందులోకి
ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా పోసుకోవద్దు. మనకి జస్ట్ ఈ రవ్వ నానడం కోసం ఇలా రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం మందంగా ఉండే అటుకులను వేసుకున్నాను. మీరు కావాలంటే పలచటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. ఈ అటుకుల్ని 1-2 సార్లు శుభ్రంగా కడగండి. నెక్స్ట్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన చిక్కటి మజ్జిగను వేసుకోండి. మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గ్లాసును కానీ లేదంటే 1 కప్పును కానీ సెట్ చేసుకోండి. మీకు అప్పుడే ఈ దోశ అనేది ఇక నేను చూపించబోయే విధంగా క్రిస్పీగా 100% టేస్టీగా వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. కాబట్టి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. సో ఈ అటుకుల్ని మజ్జిగలో కలిసేటట్లుగా ఇలా కలుపుకొని ఈ గిన్నెని కూడా పక్కన పెట్టేసి ఈ రెండింటి కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి రవ్వ నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా మజ్జిగను పీల్చుకొని చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న రవ్వను వేసుకోండి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని గరిటె జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి అనేది ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా రెడీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో రెడీమేడ్గా దొరికే బియ్య పిండిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి. ఇలా మైదా వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది చక్కగా బైండ్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఈ దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ బియ్య పిండి, మైదా, పంచదార అలాగే ఉప్పు ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. మీకు ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోండి. విస్కర్తో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది అనమాట. బియ్య పిండిని అండ్ మైదాని వేసుకోవడం వలన మనకి దోశ పై లేయర్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. అలాగే అటుకులను వేసుకోవడం వలన మనకి దోశ లోపల అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఈ విధంగా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఉండలు లేకుండా కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ దోశను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని కానీ బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోండి. ఏదో ఒకటి వేసుకున్నారంటే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇవేమి వేసుకోవడం ఇష్టం లేకపోతే సేమ్ ఇదే విధంగా కూడా దోశల పిండితో దోశను వేసుకోవచ్చు. బట్ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ ఈనో పౌడర్ను వేసుకున్నాను. ఈనో పౌడర్ మీద 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని ఈ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. సో కలిపిన తర్వాత మీకు ఇక్కడ దోశల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. ఇలా తుడిచిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే పల్చగా పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఉడికించుకోండి. దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద ఈ విధంగా కొంచెం వెన్నని పెట్టుకోండి. ఈ కన్నడలో వెన్నని బెన్నె అంటారనమాట, అందుకనే దీనికి బెన్నె దోశ అని పేరు వచ్చింది. సో ఇలా కొంచెం బటర్ని పెట్టుకున్న తర్వాత ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేటట్లుగా కాల్చుకోవాలి. సో దోశ చూసారు కదా, ఇలా ఒకవైపు కాలిన తర్వాత
దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి క్రిస్పీగా టేస్టీగా మంచి రంగుతో ఈ బెన్నె దోశ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా చక్కగా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి ఇన్స్టెంట్గా బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ రెడీ అయిపోతుంది. దోశ కలర్ కానీ క్రిస్పీనెస్ కానీ ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 15 దోశల వరకు వస్తాయన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఈ విధంగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తేనే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో మనకి ఈ పప్పులు ఇలా చక్కగా రంగు మారేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అల్లాన్ని అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ మనకు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటా ముక్కలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి టమోటా ముక్కలు కూడా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న తాలింపుని ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అయితే నీళ్ళని ఒకేసారి కాకుండా ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని మామూలుగా దోశల పిండి కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు, కొంచెం చిక్కగా ఉండేటట్లుగానే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇక నేను చూపించబోయే విధంగా మీకు పర్ఫెక్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవ్వదన్నమాట. ఇది దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూసారా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి బ్రేక్ఫాస్ట్ కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇలా కొంచెం దోశలాగా మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. ఇది మీకు మరీ పల్చగా రాదనమాట, కొంచెం మందంగానే వస్తుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన తడి కొంచెం ఆరిన తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని
ఇది ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడమే. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ఏదైనా ఊరగాయ పచ్చడితో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా ఇలా ఒట్టిగా తిన్నా కానీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసాం కదా, సో అవన్నీ కూడా పంటి కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా హెల్దీ. జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే చటుక్కున ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇన్స్టెంట్గా క్రిస్పీ మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి దోశ మంచి రంగులో రావడం కోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. అలాగే దోశ మనకి చక్కగా బైండ్ అయి ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా వేసుకొని ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోండి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా, ఇలా కొద్దిగా కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగును వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగును వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్ పెరుగునైనా సరే వేసుకోవచ్చు. ఇలా ఉప్పుని పెరుగును వేసుకొని ఈ రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా ఈ పెరుగుని చక్కగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కలుపుకోండి. ఇక నేను మీకు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఆలూ మసాలాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే పచ్చిశనగపప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇలా హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/4 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి మీరు కారాన్ని ఎక్కువగా వేసుకోవద్దు. మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చిని కొద్దిగా పెంచుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీకు ఉల్లిపాయలు చూపిస్తున్నాను, చూసారా, ఇలా మెత్తబడితే సరిపోతుంది. వీటిని మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. సో ఉల్లిపాయలు మనకి ఈ విధంగా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని నేను ముందుగానే ఉడికించి పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇందులోనే బాగా సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని బంగాళదుంప మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకని ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఈ బంగాళదుంప మిశ్రమం అనేది మరీ పలుచగా ఉండకూడదు అనమాట, ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్ళను వేసుకొని కలుపుకొని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే మనకి దోశ మీద వేసుకోవడం కోసం ఆలూ మసాలా రెడీ అయిపోయినట్లే. ఆలూ మసాలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలూ మసాలాని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని చూపిస్తున్నాను, చూసారా, మనం ఇందాక కలుపుకున్న దానికంటే ఇది పెరుగుని పీల్చుకొని ఇంకొంచెం గట్టిపడి ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని ఇందులోకి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమాన్ని మనం రెగ్యులర్గా దోసల పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా గరిటె జారుగా ఉండేటట్లుగా పిండిని ప్రిపేర్ చేసుకోండి. చివరగా ఇందులోకి జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకొని 1 టీ స్పూన్ నీళ్ళని దీని మీద వేసుకొని కలుపుకోండి. ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లకి కొంచెం వంట సోడా వేసుకున్నారంటే మనకి పిండి పులై పెట్టకుండానే పిండి పులిసినట్లుగా దోశలు చక్కగా వస్తాయి అన్నమాట. సో పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఇలా 1/2 టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఈ నూనెని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. నూనెని మరీ ఎక్కువగా గ్రీజీగా రాసుకోకూడదు. జస్ట్ కొంచెం వేసుకొని ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా నీళ్ళను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వలన మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండి అనేది దోశ వేసుకునేటప్పుడు చక్కగా ప్యాన్కి స్టిక్ అయ్యి దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పలచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా పలచగా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశలను అయితే మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. కానీ ఇలా రవ్వతో ప్రిపేర్ చేసిన దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే మెత్తగా వచ్చేస్తుంది అనమాట. దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా దోశ అంతా కూడా అప్లై చేసుకోవడం వలన మనకి దోశ చక్కగా క్రిస్పీగా కాలుతుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు గమనించారా, నేను ఆయిల్ని స్ప్రెడ్ చేసేటప్పుడు దోశని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి. పిండి అనేది పైకి లేకుండా ఇలా స్పూన్తో ఫ్లాట్గా చేసుకున్నారంటే మనకి దోశ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఇలా నూనెని అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఎర్రగా కాలేంత వరకు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. సో మనకి దోశ అనేది ఇలా చక్కగా రంగు మారేటప్పుడు ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాని ఇలా ఒక సైడ్కి పెట్టుకొని దోశని ఈ విధంగా రోల్ చేసుకోండి. సో ఈ విధంగా రోల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. 10 నిమిషాల్లో చాలా క్రిస్పీగా ఇలా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనాన్ని ముందు చెప్పిన విధంగానే క్లీన్ చేసుకొని మాత్రమే దోశను వేసుకోండి. అప్పుడే మీకు దోశలన్నీ కూడా క్రిస్పీగా వస్తాయి. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 6 నుంచి 7 వరకు దోశలు వస్తాయి అన్నమాట. సో ఇలా దోశ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాతో అలాగే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా మసాలా దోశని అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దోశ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండితో క్రిస్పీగా టేస్టీగా అండ్ హెల్తీగా దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ హెల్తీ అండ్ టేస్టీ గోధుమ పిండి దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా, దాన్ని వేసుకోవాలి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసుకోవడం వలన దోశ మనకి మంచి కలర్లో వస్తుంది అనమాట. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్
బియ్యపు పిండిని వేసుకోండి. ఇలా బియ్యపు పిండిని వేసుకోవడం వలన మనకి దోశ అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకుంటే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగా వస్తుంది అనమాట. మీకు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోయినా సరే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోకి బాగా పులిసిన పెరుగుని 1 అరకప్పు వేసుకోండి. ఇలా పులిసిన పెరుగుని వేసుకోవడం వల్లనే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగునైనా వేసుకోండి. దోశ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు నీళ్ళను వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇంకొక అరకప్పు నీళ్ళను వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవసరమైతే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా పిండి, ఈ విధంగా ఇలా నురగలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది సెట్ అవుతుందన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. అండ్ అలానే ఈ వంట సోడా మీద 1 టేబుల్ స్పూన్ అన్ని నీళ్ళని వేసుకోండి. వేసుకొని ఈ వంట సోడా ఈ పిండిలో చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా వంట సోడా పిండిలో అంతా కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూసారా. ఇలా నురగలాగా ఉండాలి అండ్ గరిట జారుగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా నేను చూపించబోయే విధంగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే దోశలు వేసేసుకుందాం. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్యాన్ అనేది మరీ ఎక్కువగా వేడి చేసుకోవద్దు, జస్ట్ మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెను మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వల్ల మనకి ప్యాన్ అంతా కూడా ఒకటే వేడిగా వస్తుంది అనమాట. అప్పుడు దోశ వేసుకుంటే మీకు పలుచగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని ఈ దోశని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇలా దోశని వేసుకున్న వెంటనే మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. వేసుకొని దీన్ని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. సో ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ దోశని అన్ని వైపులు కూడా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే మీకు దోశ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. లేదంటే మీకు దోశ మధ్యలో మాత్రమే చక్కగా ఎర్రగా వస్తుంది, అంచులు మాత్రం తెల్లగా ఉండిపోతాయి, క్రిస్పీగా రావన్నమాట. సో అందుకని ఈ విధంగా కాల్చుకోండి. ఇలా దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. ఇలా చక్కగా కాలిన దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. చూసారా దోశ ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశను వేసుకోవడమే. కానీ రెండవ దోశను వేసుకునేటప్పుడు కూడా ప్యాన్ మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశను వేసుకోండి. మీరు డైరెక్ట్గా అలా వేసేసారంటే మీకు రెండో దోశ అనేది కొద్దిగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ప్యాన్ని క్లీన్ చేసుకుని వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా క్రిస్పీగా ఇదే విధంగా ఇదే కలర్తో వస్తాయన్నమాట. సో చూసారు కదా ఎంత సింపుల్గా 10 నిమిషాల్లో హెల్దీగా అండ్ టేస్టీగా గోధుమ పిండితో దోశలను ఎలా వేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.